ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు సార్ లోకేష్. ఆ తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది కూడా. ఎందుకు సార్ మోదీకి ధన్యవాదాలు? అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. అదే చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చి విమర్శించాడు. అవునా కాదు? ఇది మనకు తెలియదా? ఇది అదే చంద్రబాబు నాయుడు మోడీ ఏమిచ్చాడు, మాకు మా నోట్లో మట్టి కొట్టాడు, నీళ్లు చల్లాడు అని చెప్పాడు కదా. అరుణ్ ప్రత్యేక ప్యాకేజు ప్రత్యేక హోదా కన్నా గొప్పది. ప్రత్యేక హోదా అంటే లాఠీ చార్జ్ చేసి లోపలేస్తాం. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం ఆమోదించారు. తర్వాత అదే చంద్రబాబు నాయుడు 1 year 2 years లోపలే ప్రత్యేక హోదా కొరకు ఉద్యమం జరుపుతామంటూ ధర్మ పోరాట దీక్షలు చేశాడు. ఇది హిస్టరీ కదా, రీసెంట్ హిస్టరీ కదా. పవన్ కళ్యాణ్ కాకినాడ గడ్డపై నుంచి హిందీలో కూడా మాట్లాడాడు. పాచిపోయిన లడ్డూలు ఇస్తారా మాకు ప్రత్యేక ప్యాకేజ్ అని అన్నారా లేదా? హిందీనే మే బోల్ రా హూ అమిత్ షా జీ మోడీజీ అని హిందీలో మాట్లాడలేదా? మరి అదే ప్రత్యేక ప్యాకేజ్ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత ఏం మాట్లాడాడు? రాజకీయ నాయకులు వైఖరి ఎలా ఉంటుంది దానికి ఇప్పుడు మోడీకి ధన్యవాదాలు చెప్పారు. రేపు ధర్మపోరాట దీక్ష చేస్తారు, చూస్తున్నాను మీరు. మళ్ళీ రాజకీయాలు మారిపోయాయి, మోడీ ఓడిపోతాడు, ఎన్డీఏ రాదు పవర్లోకి అనే రాజకీయ వాతావరణం రానియండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు లోకేష్లు రోడ్డెక్కి ధర్మ పోరాటాలు చేసి మమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు, విశాఖ ఒక్క విషయంలో అన్యాయం చేశారు, మీ మాటలు నమ్మాం మేము అంటారు. అంటే మా తెలుగువారి బతికేంటంటే ఎప్పుడు అన్యాయానికి గురి కావడం, ధన్యవాదాలు చెప్పడం, అన్యాయానికి గురి కావడం, ధన్యవాదాలు చెప్పడం. మన పరిస్థితి అంతే కదా. ధన్యవాదాలు చెప్తాం, తర్వాత మోసానికి గురి మోసపోతాం. ధన్యవాదాలు చెప్తాం, మోసపోతాం. ప్రత్యేక ప్యాకేజీకు ధన్యవాదాలు చెప్పాం, తర్వాత ధర్మ పోరాటాలు చేశాం. ఇప్పుడు విశాఖ ఉక్కుకు ధన్యవాదాలు చెప్తాం, రేపు మళ్ళీ రాజకీయాలు మారితే ధర్మ పోరాటాలు చేస్తాం. అంటే ధన్యవాదాలు ధర్మ పోరాటాల మధ్యనే తెలుగు జాతి బతకాలి. ఎందుకు? ఈ రాజకీయ పార్టీల రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ నాయకుల రాజకీయ ప్రయోజనాల కొరకు తెలుగు జాతి ధన్యవాదాలకు ధర్మ పోరాటాల మధ్యనే ఊగిసలాడుతూ ఉండాలి. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఫ్యాక్ట్ కానీ ఉందా చెప్పండి? అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెప్తూ చంద్రబాబు నాయుడు బయట ఉంటుంది, యూట్యూబ్లో చూడండి. మోడీని ధర్మ పోరాటం చేస్తూ ప్రశ్నిస్తూ బయట కూడా ఉంటుంది. దేని తర్వాత ఏది? ఫస్ట్ ధన్యవాదాలు, తర్వాత ధర్మ పోరాటం. ఇప్పుడు మళ్ళీ ధన్యవాదాలు, నెక్స్ట్ ధర్మ పోరాటం వస్తుంది. ఎంతకాలం చూడండి, ఇంకా 3 ఏళ్ళు కాబట్టి 5 ఏళ్ళు ధర్మ పోరాటం అనివార్యం. ప్రతి ధన్యవాదం తర్వాత ధర్మ పోరాటం ఉంటుంది. ప్రతి చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది, ప్రతి వెలుతురు తర్వాత చీకటి ఉంటుంది. తెలుగు జాతికి రాజకీయ పార్టీల పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుడు, ధర్మ పోరాటాలు చేస్తే మిగులుతుంది.